హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ని. ఈరోజు నేను రామోజీ ఫిల్మ్ సిటీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. అస్సలండి ఖచ్చితంగా మీరు వీడియో మొత్తం ఏ టు జెడ్ చూస్తే వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. అస్సలు ఎన్ని ప్లేసులు ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎలా చేరాలి, ఎలా చూడాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అసలు ఏ ఏ ప్యాకేజీలు ఉంటాయి, ఏమండి ప్యాకేజీలో మనకి ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, అదే సాటర్డే సండే లేదా పండగ రోజులు ముఖ్యమైన రోజులు ఉన్నప్పుడు ఏ ప్యాకేజీ తీసుకుంటే బెటరు, మామూలు రోజుల్లో ఏ ప్యాకేజీ తీసుకుంటే బెటరు, అట్లాగే ఏంటంటే ప్యాకేజీకి మనకి ఇచ్చే ఫెసిలిటీస్ ఏముంటాయి అంటే ఫుడ్ కావచ్చు, గైడ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఏ టు జెడ్ నేను వివరంగా 1 by 1 చెప్తానండి మీకు. అలాగే ఎలా చేరాలి, విజయవాడ నుంచి ఎలా చేరాలి, హైదరాబాద్ నుంచి ఎలా చేరాలి, బస్ ఫెసిలిటీస్ అన్నీ మీకు వివరంగా చెప్తానండి. ఓకే, చూస్తున్నారు కదండి. ఏంటి ఆల్రెడీ రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్ళిన వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు చూసి అదేంటి సాయంత్రం 5-6 అయిపోద్ది కదా, ఇప్పుడు రాత్రిపూట ఏంటి అనుకుంటున్నారు కదా. కొన్ని ముఖ్యమైన రోజుల్లో అంటే పండగలప్పుడు, న్యూ ఇయర్ అప్పుడు, ఇట్లా చాలా చాలా అకేషన్స్ అప్పుడు చాలా చాలా ఈవెంట్స్ ఉంటాయండి. ఏమండి ప్యాకేజ్లో ఫుడ్ కూడా వస్తుంది మనకి, మామూలుగా ఉంటుందండి. ఫుడ్ బీభత్సమైన ఫుడ్. ఎలాగో పొద్దున మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు తిరుగుతాం కదా, అస్సలు ఆ ప్యాకేజ్లో ఆ ఫుడ్ తింటే ఉంటుంది కానీ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మామూలుగా ఉండదండి, అదిరిపోద్దండి. మీకు ఆ టైం వచ్చినప్పుడు ఆ ప్లేస్కి వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తానండి. అది చూస్తున్నారు కదా, ఆ ప్లేసులు మామూలుగా ఉండవండి. ఏమండి ఈ ప్యాకేజీల గురించి కూడా చెప్తాను నేనైతే విజయవాడ నుంచి వచ్చానండి. చూడండి, విజయవాడ నుంచి చక్కగా మీరు ఎర్లీ మార్నింగ్ బయలుదేరారనుకోండి, హ్యాపీగా హైవేలోనే 65 హైవేలోనే చక్కగా రామోజీ ఫిల్మ్ సిటీ ఉంటుంది. తెలుసు కదా మీకు, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తానండి. హ్యాపీగా చక్కగా వచ్చేయచ్చండి. ఏంటి విజయవాడ నుంచి హైవే ఎక్కామనుకోండి, మధ్యలో బీభత్సమైన హోటల్ ఉంటాయి, మామూలుగా ఉండవు, మీకు తెలిసిందే కదా. ఆ శుభ్రంగా హ్యాపీగా పొద్దున్నే బయలుదేరి మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే 9-9:30 కల్లా మీరు అక్కడ ఉండండి. ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. లేదంటే మీరు చాలా చాలా మిస్ అవుతారనమాట. అలా మీరు హైదరాబాద్లో ఉన్నారనుకోండి, హైదరాబాద్ నుంచి వచ్చినా సరే చక్కగా ఏంటంటే మార్నింగ్ బస్ ద్వారా రావచ్చు, లేదా ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ రావచ్చు. చక్కగా మీరు ఏం చేసినా సరే 8:30-9 మధ్య మ్యాక్సిమం ఉండటానికి మీరు ప్రయత్నించండి. అప్పుడు ఏంటంటే టోటల్గా మీకు అన్నీ కవర్ అవుతాయి. లేదనుకోండి ఇబ్బంది పడతారు. అలాగే ఏంటంటే ప్యాకేజీలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే కనుక 1600 ప్యాకేజ్ ఒకటి ఉంటుంది, ఒకటి వచ్చి 2500 ప్యాకేజ్ ఉంటుందండి. అదే పిల్లలు అనుకోండి 2349 2349 కూడా ఉంటుందండి. పిల్లలు కొద్దిగా తగ్గుద్ది, కానీ జిఎస్టీ మాత్రం అదనం. టోటల్గా 2 ప్యాకేజీలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మామూలు ప్యాకేజీ, ఒకటి ఏంటి విఐపి ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజీలో ఏది తీసుకుంటే బెస్ట్ అనేది మీరు వీడియో చూసి నిర్ణయించుకోండి. ఏమంటే ఒకళ్ళు అనుకోండి ఏదో చెప్పేసేస్తాను, ఒక 5-6 వెళ్ళారనుకోండి కొద్దిగా ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ కోసం నేను వివరంగా చెప్తున్నానండి. ప్యాకేజెస్ ఏమంటే నిజంగా అండి అద్భుతంగా ఉంటుందండి, మామూలుగా ఉండదండి. అసలు ఒక రోజంతా అన్నీ మర్చిపోతాం అనమాట, అంత బాగుంటుంది. ఏమంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే ఓకేనండి, వెళ్ళని వాళ్ళ కోసమే నేను వివరంగా చెప్తున్నానండి. అదిగోండి దగ్గర నేనైతే విజయవాడ నుంచి బయలుదేరాని చెప్పా కదా, హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ బయలుదేరానేమో. ఆ రోడ్లు కానీ ఆ ప్రయాణం మధ్యలో టిఫిన్ అద్భుతంగా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, మధ్యలో ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఉన్నాయి. చక్కగా విజయవాడ నుంచి అనుకోండి ఎలక్ట్రికల్ బస్సు ఎక్కేసేసి చక్కగా డైరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీ ముందే ఆగచ్చు. సరిగ్గా టికెట్లు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి టికెట్లు అంటే, ఏ రోజుకు ఆ రోజు అయినా సరే మీకు చక్కగా మార్నింగ్ ఒక 1/2 అవర్ ముందు వెళ్తే టికెట్లు తీసేసుకోవచ్చండి. ఏ టికెట్ అయినా తీసుకోవచ్చు. కానీ పండగ రోజుల్లో, సెలవు రోజుల్లో మాత్రం ఆ ప్యాకేజ్ విఐపి ప్యాకేజ్ ఉంది కదా, ఆ ప్యాకేజ్ అయితే మాత్రం కొద్దిగా కష్టం. చూడండి వచ్చాము, రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చాము. ఇప్పుడు సెలబ్రేషన్ జరుగుతున్నాయండి. అంటే అర్థం ఏంటంటే మామూలు రోజుల్లో మీరు వచ్చారనుకోండి, మీరు చక్కగా 5-6 కల్లా అయిపోద్దండి. ఈ సెలబ్రేషన్ రోజుల్లో వచ్చారనుకోండి రాత్రి 9:30 వరకు ఉంటుందండి. రాత్రి పూట లైటింగ్లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంద్రలోకమేనండి. అదిగోండి అదంతా పార్కింగ్ ఏరియా అండి. చక్కగా మన లోపల రాగానే అదిగోండి ఆ టికెట్ కౌంటర్ అండి. అది ఆ టికెట్ కౌంటర్ దగ్గర మీరు బుక్ చేసుకోవచ్చు. ముందుగా అనుకోండి సెలవు దినాల్లో కానీ లేకపోతే ముఖ్యమైన రోజులు ఏందనుకోండి ఆన్లైన్ ద్వారా జస్ట్ బుక్ చేసేస్తే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. అదంతా టికెట్ పాయింట్ అండి. మీరు ఆ రోజుకి ఆ రోజు కూడా మీరు తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ బ్రోచర్స్ ఉంటాయి, మీరు ఖచ్చితంగా బ్రోచర్ తీసుకుంటే మీకు ఏంటంటే ఏది ఏం చేయాలి, ఎప్పుడు ఎక్కడ చూడాలన్న విషయం అర్థమవుతుందండి. అదే కనుక మీరు విఐపి తీస్తున్నారనుకోండి, మీకు ఒక గైడ్ కూడా ఇస్తారు. ఒక గైడ్ ఏంటంటే చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆ గైడ్ మీతో ఉండి అందరినీ కలుపుకొని తీసుకెళ్తారండి. అంటే 80 మందికి ఒకరికి ఇస్తారనుకుంటా గైడు. అలాగే ఏంటంటే హైదరాబాద్ నుంచి అనుకోండి, ఏంటంటే మణికొండలో ఉన్నారనుకోండి ఏరియాలో చక్కగా ఓఆర్ఆర్ నుంచి వచ్చేసేయచ్చండి ఈజీగా. ఇక మామూలు మీరు ఎక్కడన్నా ఉన్నారనుకోండి మామూలుగా మీ రూట్లో వచ్చేసేయచ్చు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయండి, ఏం ఆలోచించక్కర్లేదు. చక్కగా మళ్ళీ చెప్తున్నాను,
విజయవాడ హైదరాబాద్ హైవేకి అంటే దగ్గర ఏంటంటే హైదరాబాద్కి దగ్గరగా ఉన్న హైదరాబాద్లో మీరు ఎలా వచ్చినా సరే మాక్సిమం ఒక 1 అవర్లో వచ్చేయచ్చు. ఏమండి పొద్దున్నే మీరు ఏం చేస్తారంటే రామోజీ ఫిల్మ్ సిటీకి బయలుదేరారనుకోండి, చక్కగా మీరు ఫుల్గా టిఫిన్ చేయాలండి. అసలు అందులో నో డౌట్ అనమాట. అలా మీరు ఫుల్గా టిఫిన్ చేసేస్తే మధ్యాహ్నం వరకు ప్రాబ్లం ఉండదు. ఏదో గబగబా కొద్దిగా తిని వచ్చేసామన్నారనుకోండి, అక్కడ సార్ నడవాలి, చూడాలి, ఆనందపడాలి. ఈ ఫుడ్ కోసం దీనికోసం మీరు ఇబ్బంది పడకూడదు. మేమైతే చక్కగా టిఫిన్ చేసాము, అదిగోండి చక్కగా మేము బయలుదేరేసామండి. చెప్పే కదా నేను ఓఆర్ఆర్ నుంచి వస్తామని చెప్పి. చక్కగా అవుటర్ రింగ్ రోడ్ నుంచి హ్యాపీగా వచ్చేసామండి. పొద్దున పూట అవుటర్ రింగ్ లో ప్రయాణం కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్ లో మీరు ఎక్కడున్నా సరే మీరు ఏం చేస్తారంటే ఓఆర్ఆర్ మీద కానీ రండి, వస్తే ఆ ఫీలింగ్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చండి. సహజంగా ఏంటంటే ఓఆర్ఆర్ మీద వచ్చేటప్పుడు ఏమవుతుందంటే రామోజీ ఫిల్మ్ సిటీ ముందు గేట్ నుంచి కాకుండా సాంఘవి గ్రూప్ ఉంటుంది కదా, అటు నుంచి వస్తామండి. అవుటర్ రింగ్ రోడ్ ద్వారా వస్తే కనుక అటు నుంచి కూడా లోపలికి వచ్చేయచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఫ్రంట్ అయినా రావచ్చు, ఇటైనా రావచ్చు. నేనైతే సాంఘి టెంపుల్ వైపు నుంచి నేను లోపలికి వెళ్తున్నానండి. చూడండి, వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. లోపలికి ఇదంతా ఎంట్రన్స్ అండి, రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రన్స్ అండి. అది లోపలికి వచ్చేస్తున్నాం మనం. చూడండి, దారి పొడుగునా అండి కొంత దూరం ప్రయాణించాక అస్సలు ఉంటుందండి. ఒక్కసారి చూడండి, చూడండి అస్సలు ఉంటుందండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆనందం అద్భుతంగా ఉంటుందండి. కానీ ఆల్రెడీ మీరు వెళ్ళినా సరే మళ్ళీ మీరు పూర్తిగా చూసారనుకోండి, ఏమేమి మిస్ అయ్యాలో కూడా తెలుస్తుందండి. ఎన్ని పాయింట్ మిస్ అయ్యో ఇవన్నీ ఉన్నాయా, మనకు తెలియదే, మనం చూడలేదే అనుకుంటామండి. సో నేను అలా చక్కగా వచ్చాం. మేము ముందే ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేశాను కాబట్టి టికెట్ ప్రాబ్లం ఏం లేదు. చెప్పా కదా, నేనైతే వీఐపీ ప్యాకేజ్ తీసుకున్నానండి. వీఐపీ ప్యాకేజ్ దగ్గర 3,000 చిల్లర అవుద్దండి, ఏది జిఎస్టీతో కలిపి. చూడండి, పొద్దున్నే ఎంతమంది ఉంటారు, బీభత్సంగా ఉంటారండి. నేను పండగ రోజుల్లో అంటే సాటర్డే సండేలో వచ్చానండి. చూడండి, అదంతా టికెట్లు అండి. లోపలికి వెళ్ళేది మామూలు ప్యాకేజీ 1,600 ప్యాకేజ్. ఏమంటే జిఎస్టీ 2,000 దాకా అవుద్దండి. ప్యాకేజ్ అయితే 3,000 దాకా అవుద్ది, ఒక 50 రూపాయలు అటు ఇటు. చూడండి, ఆ లోపలికి ఏంటంటే మొత్తం అంతా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే కనుక చూడండి, అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విఐపీ ప్యాకేజ్కి ఏంటంటే అలా ఇస్తారండి. చెప్పా కదా 3,000 దగ్గర ఉంటుందని. దాంట్లో ఏంటంటే మనకు ఒక కాఫీ టీ కూపన్ ఇస్తారు, అట్లాగే ఏంటంటే ఒక కూల్ డ్రింక్ కూపన్ ఇస్తారు. ఫుడ్ కూడా ఫుల్ ఫుడ్ అండి. మధ్యాహ్నం కూడా బీభత్సమైన ఫుడ్, వెజ్ కానీ నాన్ వెజ్ కానీ కుమ్మేయచ్చు. 1 అవర్ టైం ఉండదు, మ్యాక్సిమం కుమ్మేయచ్చు అనమాట, మామూలుగా ఉండదు. అట్లా అన్నీ ఉంటాయండి. అక్కడ రైడ్స్ అన్నీ కూడా A to Z ఫ్రీ అండి. లోపల ఏదో 1 అర తప్ప నుంచి రైడ్స్ మొత్తం ఫ్రీనే. నేను అందుకే ఏం చెప్తానంటే మీరు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా మ్యాక్సిమం 8:30 లోపు వచ్చేసేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇందులోనండి అద్భుతం అనిపించేవి కూడా చెప్తానండి. ఆ లోపలికి మనం వెళ్ళిన తర్వాత ఆ సినిమాలు, ఈ యొక్క మొట్టమొదటి సినిమా దగ్గర నుంచి అన్ని వరుసగా సినిమా పేర్లు అవన్నీ ఎప్పటి నుంచో ఫస్ట్ వాకింగ్ టాటాకి దగ్గర నుంచి అవన్నీ కూడా చూపిస్తూ ఉంటే భలే ఉంటుందండి. అసలు నిజంగా మనం ఒక లోకంలో ఉన్నట్టు ఉంటుందండి. అదిగోండి, ఆ లాంజ్లోకి వెళ్ళిపోతాము. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ చెకింగ్ తీసుకొని మనకు ఆ కూపన్లు అవన్నీ ఇస్తారు. అవన్నీ తీసుకొని చక్కగా వాళ్ళకి చెప్పేసామనుకోండి, వాళ్ళు పిలుస్తారు, మనం ఏం కంగారు పడక్కర్లా. ఏమంటే మీరు వెళ్ళిపోండి అంటాం. చక్కగా ఏంటంటే నేను వీఐపీ తీసుకున్నాను కండి, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఒకటే తేడా అండి, వీఐపీకి మామూలుకి ప్లేసులు ఏ తేడా ఉండదు. కానీ ఒకటి ఏంటంటే ఫుడ్ మాత్రం మనం కొనుక్కోవాలి. అదొకటే కాదు, ఇంకా ఉంది, నేను చెప్తాను. అన్నీ ఉంటాయి కదా. చూడండి, లోపలికి అలా తీసుకెళ్ళిపోతారు. అలా వెళ్ళే దారంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. అస్సలు మీరు కిటికీ పక్కన కూర్చున్నా లేకపోతే ఇంకో పక్కన కూర్చున్నా అలా చక్కగా చూసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఒక లోకంలో ఉన్నట్టుంటుందండి. చూడండి, ఆ దారి చూడండి ఎంత బాగుందో. అదంతా లోపలండి. ఒక్క నిమిషం ఆ ప్లేస్లన్నీ కూడా చక్కగా చూస్తూ ఉండండి. నేను మళ్ళీ వచ్చి ఎక్కడ రావాలో ఎక్కడ మీకు చెప్పాలో అవన్నీ కూడా మీకు చెప్తాను. ఈలోపు సరదాగా అంతా చూస్తూ ఉండండి. ఓకే.
ఓకే. వెల్కమ్ బ్యాక్. చూసారు కదండీ అవన్నీ యెల్లో స్టిక్కర్స్ కదా! అవి ఉంటే గనక వీఐపీ టికెట్ అనమాట. చూసారు కదా అక్కడ రష్షు. మీరు జనరల్ టికెట్ తీసుకున్నారనుకోండి అంత రష్ ఉంటది. ఏంటి పండగ రోజుల్లో బీభత్సమైన రష్ ఉంటది. ఆ టైంలో నేనైతే సజెస్ట్ చేసేది వీఐపీ తీసుకోండి. ఒకే చోట 2, 3 గంటలు లేట్ అయిపోతుందండి. నేను ప్రాక్టికల్‌గా గమనించాను కాబట్టి చెప్తున్నాను. అదే మామూలు రోజుల్లో అనుకోండి ఇబ్బందేం లేదు. అసలు ఎంత పెద్ద క్యూ ఉందో అసలు నా వల్ల కాలేదనమాట. ఏవండీ ఇక్కడ లోపలికి ట్రాలీ మీద తీసుకెళ్తారండి. ఫస్ట్ ట్రాలీలో ముందు కూర్చోండి. మీరు బ్యాక్ వెళ్ళొద్దు. ఒక నిమిషం లేట్ అయినా కూడా చక్కగా ముందు కూర్చోండి. అసలు ఆ ముందు కూర్చున్న అయినా ఎక్కడ కూర్చున్నా ఒకటేనండి. లోపలికెళ్ళి మీరే చూడండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, నేను మళ్ళీ వస్తాను.
సో అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే గ్రీన్ మ్యాట్ సెక్షన్ అండి. ఈ గ్రీన్ మ్యాట్ సెక్షన్లో చాలామంది మీకు తెలిసే ఉంటుంది కదా, ఎక్కడో 2 ప్లేసుల్లో ఉన్న వ్యక్తుల్ని కానీ ప్లేసుల్ని కానీ మొత్తాన్ని కూడా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ మ్యాట్ వేసి బ్యాక్గ్రౌండ్ వేసేస్తే అక్కడ ఉన్నట్టుగా ఉంటుందండి. ఆ షో అనమాట. ఒక సినిమాలో మనం ఒక రాబరీ సీన్ చేస్తున్నాం అనుకోండి, బైక్లు విడిగా తీస్తారు, తర్వాత 2 కలిపితే ఏమవుద్దంటే మనం ఆ రోడ్డు వెనక అక్కడే ఉన్నట్టుగా ఉంటుందండి. ఆ షో అయితే అద్భుతంగా ఉంటుంది చూడండి. ఆ పక్కనే అనమాట నెక్స్ట్ వరుసగా ఒక 3 ఉంటాయండి, 1 by 1 అట్లా డోర్స్ ఇది అయిపోగానే డోర్స్ తీస్తారు. ఆ డోర్లోకి వెళ్ళిపోతే ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఇంకో సెక్షన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్ అండి. మొట్టమొదటిసారిగా సౌండ్ ఒక మూవీ అంటే మొదట్లో మాటలు లేకుండా వచ్చాయి కదండి, ఆ తర్వాత మాటలు వచ్చినాయి, ఆ తర్వాత ఏంటంటే మ్యూజిక్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదిరిపోయే మ్యూజిక్. ఇవన్నీ కూడా మ్యూజిక్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఇన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ అయినది చక్కగా చెప్తారండి. నేనండి ప్రతిదీ జాగ్రత్తగా కొద్దిగా జాగ్రత్తగా చెప్పుకుంటూ వస్తేనే వీడియో ఎంత అయిందండి. అందుకని ఏంటంటే సాధ్యమైనంత వరకు మీరు ఏ ప్లేసులు చూస్తారు అనేది నేను ఇంపార్టెంట్ ఇస్తానండి. అక్కడ అది కూడా చూసుకోండి, బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చేసిన తర్వాత చూసారు కదా రష్ ఎలా ఉందో. చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు కానీ అవి కానీ అవన్నీ కూడా చక్కగా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. వేరే యావిగేషన్స్ ఏం పెట్టుకోవద్దండి మీరు, ఆలోచనలు కూడా అసలు పెట్టుకోవద్దు. చూడండి, మొత్తం అవన్నీ చూసుకొని బయటకు వచ్చేస్తాము. నేను మళ్ళీ చెప్తున్నానంటే ప్రతిదీ డీటెయిల్గా చూపించాలంటే కనీసం 5 అవర్స్ 6 అవర్స్ అవుద్దు. అందుకని ఏంటంటే మీకు అర్థం కావడం కోసం జస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసేయండి. బయట చూసిన శుభ్రంగా ఫోటోలు సెల్ఫీలు బీభత్సంగా చేసుకోవచ్చండి. అట్లాగా పెట్రోల్ బంక్ షూటింగ్ ఎలా ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఏంటంటే సాంగ్స్ అండి. అసలు నిజంగా అండి ఏం చేశారండి బాబాయ్. అస్సలు అలా అన్నమాట. అసలు లాస్ట్లో నేషనల్ ఫ్లాగ్ కానీ ఇది కానీ పెద్ద హాల్స్ ఉంటాయి. చూశారు కదా, రష్ గురించి చెప్పా కదా నేను. మీరు ఆ టైంలో కనుక కొన్ని ప్లేసులు ఉంటాయి ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ హాల్స్ ఉన్నాయి అనుకో ఇబ్బంది లేదు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే 2-3 గంటలు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే నేను ప్రతిసారి నేను చెప్తున్నానంటే మీరు మామూలుగా రావాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే కనుక మామూలు రోజుల్లో రాండి, అప్పుడు పెద్ద ఇబ్బంది లేదు. ఒక 2000 తోటి పిల్లలకైతే 1800 తోటి అలా అయిపోద్ది. అదే పండగ రోజుల్లో వచ్చారనుకోండి ఒక క్యూ దగ్గర అయిపోతారు మీరు. నేను అందుకే ఇప్పుడు కూడా ఒకటి వెళ్దాం అనుకున్నప్పుడు కానీ ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు కానీ మీరు చక్కగా ఏంటంటే కనుక అదన్నీ వివరంగా తెలుసుకుని వెళ్ళారనుకోండి చాలా ఈజీ అవుద్ది. మీరు ఒక్కటి కూడా మిస్ అవ్వరండి. మీరు చూడండి, ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ వివరంగా మీకు చెప్తాను. ఓకే. చూస్తున్నారు కదా ఎలా ఉంది. క్లైమాక్స్ మాత్రం మామూలుగా ఉండదండి, అదిరిపోద్ది. ఒక్కసారి భారతదేశ భక్తి నరాల్లో మళ్ళీ విజృంభించేస్తారన్నమాట. ఆ రేంజ్లో ఉంటుందండి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం. అసలు అద్భుతంగా ఉంటుంది. అసలు చాలాసేపు పట్టుద్ది. ఆ తర్వాత మీరు బయటకు వచ్చేసి చక్కగా ఫొటోస్ దిగేసేయండి. చూడండి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఆ పరిస్థితులు. అక్కడ నుంచో ఫొటోస్ తీస్తే అక్కడ రెస్టారెంట్ కూడా ఉంది. మనం కనుక విఐపీ టికెట్ తీసుకుంటే కనుక కొద్దిగా టైం ఉంది, మన భోజనానికి తీసుకెళ్తారు. ఈ ఫైటింగ్ సీన్ అయిపోయిన తర్వాత ఈ ఫైటింగ్ సీన్ కూడా ఏంటంటే కౌబాయ్ సినిమాలో ఫైటింగ్ టేకులే ఉండవండి. అంతసేపు వాళ్ళు టక్ చేసేస్తూ ఉంటారు. మంచి హ్యూమరస్గా ఉంటుంది. చెప్పా కదా రష్, ఆ రష్లో మీరు మామూలు టికెట్ తీసుకుంటే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఇట్లాంటి పెద్ద ప్లేసులకు ఓకే, ఒక 4-5 ప్లేసులకు మాత్రం చాలా టైం పట్టుద్దండి. చాలా అంటే చాలా. అలా బస్సులో కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు అక్కడ గైడ్ ఉంటుంది కాబట్టి అంటే ప్రతిసారి ప్రతి చోటికి మనకి తీసుకెళ్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది. ఎంత తేడా మనకి 1000 రూపాయలు. 1000 రూపాయలకి ఫుడ్ ఎంత అవుద్ది? ఫుడ్ మధ్యాహ్నం ఫుల్గా కుమ్మేయచ్చుగా. బాగా ఆలోచించండి. మీకు అర్థమైందా? నేను ఎప్పుడైనా వీడియో
ఓకే, వెల్కమ్ బ్యాక్ అండి. చెప్పే కదా తర్వాత స్పేస్ యాత్ర ఉంటుందని. చాలా చోట్ల మీరు చూసే ఉంటారు కదా, కుర్చీ బీభత్సం కలుగుతూ ఉంటుంది. అది ఆ తర్వాత షాపింగ్, నాకు చెప్పే కదా షాపింగ్ సెక్షను. అక్కడ షాపింగ్ ఏదన్నా ఉంటే విఐపి టికెట్ తీసుకుంటే 89 రూపీస్ ఇస్తారని చెప్పి, అది కూడా షాపింగ్ కూడా మీరు సరదాగా చూడొచ్చండి. కానీ ముఖ్యంగా ఏంటంటే మీకు ఎక్కడైతే భుజం మీద ఎల్లో స్టిక్కర్ అతికిస్తారో దాన్ని మాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే రైడింగ్ అప్పుడు ఏంటంటే బయట రైడ్స్ ఉంటాయి కదా, విపరీతంగా రైడ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి రైడ్స్. ఆ రైడ్స్ దగ్గర ఏంటంటే ఎంత పెద్ద క్యూ ఉన్నా సరే మీరు ఏంటంటే ఒక 5-6 కూడా ఉండరు, అక్కడ ఎల్లో స్టిక్కర్ చూపించుకొని మిమ్మల్ని పంపించేస్తారు. చెప్పే కదా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో. కాకపోతే ఒక 1000 రూపీస్ తేడా ఉంది. 1000 రూపీస్కి ఆ వర్త్ ఉంది కదా. చూడండి, ఆ రైడ్స్ కూడా ఇది ఒక్క రైడ్ మాత్రం 30 రూపీస్ అండి. మిగతా అన్ని ఫ్రీనే. ఎన్ని రైడ్స్ ఉంటాయో అన్ని రైడ్స్ ఉంటాయండి, చాలా ఉంటాయి. అలాగే వాటర్ సంబంధించినవి కాబట్టి రైన్ డ్యాన్స్లు ఉంటుంది, ఎన్నో ఉంటాయి. మీరు ఇక్కడ కనుక రావాలనుకున్నప్పుడు ఏంటంటే కనుక రైన్ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా మీరు డ్రెస్ తెచ్చుకోండి. డ్రెస్ తెచ్చుకోకపోతే ఇబ్బంది పడతారు, లేదా దూరం నుంచి నాలాగా చూసి ఎంజాయ్ చేయాలి. మాకు తెలియక డ్రెస్ తెచ్చుకోవాలి. డ్రెస్ తెచ్చుకుంటే ఫుల్గా బీభత్సం చేసేవాళ్ళం. చూడండి, అన్నీ కూడా షూటింగ్ స్పాట్లు. ఇక ఫుడ్ సెక్షన్ ఉంటుంది. నా సామి రంగా, మీరు నాన్ వెజ్ అయితే ఫిష్ ఒకటి, చికెన్ ఒకటి ఉంటుంది, వైట్ రైస్ రసంతో కుమ్మేయచ్చు. అసలు ఎందుకులేండి, అన్నం తినేటప్పుడు ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు. భోజనం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తాను. ఫుల్గా భోంచేసాం కదా. భోంచేసిన తర్వాత ఏం చేస్తాము అంటే చక్కగా ప్లేస్ అంతా ఒకసారి చూడండి. రైడ్లన్నీ చాలా ఉంటాయి, చుట్టూ కనపడతానే ఉంటాయి కదా. అవి అప్పుడే కాదండి, సాయంత్రం మళ్ళీ అన్ని అయిన తర్వాత తీసుకొచ్చి దింపుతారు. అప్పుడు ఫ్రీగా రైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసేయచ్చు. సెలబ్రేషన్ టైంలో అయితే రాత్రి 9 వరకు ఉంటుంది, అది కూడా లాస్ట్లో చూపిస్తానండి. అన్ని రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది గమనిస్తూ ఉండండి. మీరు బుక్ చేసేటప్పుడు ఏమైనా పండగ ఉందనుకోండి, కొద్దిగా వెయిట్ చేయండి. అదిగోండి, భోజనం అయిపోయిన తర్వాత అట్లా బస్సులు వచ్చేస్తాయి. మన గైడ్ ఏంటంటే మొత్తం మన అందరిని కూడా కలెక్ట్ చేసేసుకొని చక్కగా తీసుకెళ్ళిపోద్దండి. ఏమండి, మధ్యలో అస్సలు వాటర్ ఫాల్, రామోజీ ఫిల్మ్ సిటీలోనే అతి హయ్యెస్ట్ వాటర్ ఫాల్ అండి, వాటర్ ఫౌంటైన్ అనుకుంటా. ఓకే, వాటర్ ఫౌంటైన్ అండి. అలా చూపించుకుంటూ తీసుకెళ్తారు. చెప్పే కదా రైడ్స్ గురించి ఇందాక, ఇవన్నీ కూడా రైడ్సే. కానీ మనం ఇప్పుడే కాదు, అన్నీ అయిన తర్వాత సాయంత్రం మనం వదిలిపెడతారు. ఇవన్నీ ఫ్రీయేనండి, మొత్తం ఫ్రీనే. ఒకటి కాదు, ఎన్ని ఉన్నాయో రైడ్స్. అవి బయట అయితే ఎంత అవుద్దో, చాలా అవుద్ది. చూడండి, అవన్నీ కూడా షూటింగ్ స్పాట్లు, ఏ సినిమాలు ఎక్కడ షూట్ చేశారనేది జస్ట్ మనకు ఉదాహరణ చూపించుకుంటూ తీసుకెళ్తారండి. అవన్నీ కూడా మొత్తం ఒక నిమిషం చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వస్తాను. ఆన్ ది వే అనమాట. ఈ ఫారెస్ట్ చేజింగ్ సీన్లు ఉంటాయి కదా, అట్లాంటివి కానీ కొన్ని సీన్స్ కానీ ఇక్కడ తీస్తారంట. చాలా 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 సినిమాలు, దాదాపు కొన్ని వేల సినిమాలు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో ఏదంటే మందేనంటండి, మన రామోజీ ఫిల్మ్ సిటీ. మనం గర్వంగా చెప్పుకోవచ్చు కదా, మన తెలుగు స్టేట్లో ఉంది అని చెప్పి, మన స్టేట్లో ఉంది అని చెప్పి. గ్రేట్ కదా. చూడండి, ఇవన్నీ కూడా చక్కగా షూటింగ్ స్పాట్లేనండి. షూటింగ్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, మనం ఏంటంటే కొద్దిగా సైడ్ నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి షూటింగ్ చేసేటప్పుడు మనం చూడలేము, మనం రానివ్వటం కరెక్ట్ కాదు కదా. చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. ఎక్కడ పెట్టినా సరే, ఏ ప్లేస్ చూసినా అలా చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. చూడండి, తర్వాత కొంత ప్లేస్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఒక దగ్గర మనం వదిలేస్తారండి. ఈ మన సినిమాలో చూస్తుంటాం కదా, హీరో హీరోయిన్ ఇళ్ళ దగ్గర నుంచి ప్రేమించుకోవటాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ సంగతి వదిలేస్తారు. ఈ రోడ్లన్నీ నడుచుకుంటూ చక్కగా మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చండి.
చూడండి నేనైతే వెంటనే వచ్చేసేస్తా. ఎందుకంటే ఇక్కడ చూపించాల్సినవి చెప్పినవి కూడా చాలా చెప్పారండి మన గైడు. అవన్నీ కూడా నేను ఒక నిమిషం గ్యాప్లోనే నేను రన్నింగ్లో ఉండి కూడా నేను చెప్పేస్తూ ఉంటా. ఏం లేదండి, ఇప్పుడు సపోజ్ మీరు 1700-1600 తీస్తున్నారనుకోండి, వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుద్ది కదా కొంత మ్యాటరు. వాళ్ళ గైడ్ ఉండరు, మనమే చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి అక్కడ వదిలేస్తారు. ఇవన్నీ మొత్తం అవన్నీ ఇళ్ళు కాదు, జస్ట్ ఏంటంటే జస్ట్ అలా ఉంటాయి, ముందు వరకే ఉంటాయి, వెనకే ఉండదు. చూడండి అలాగా చక్కగా ఆ రోడ్లో నడుచుకుంటూ ఫోటోలు తీసుకుంటూ వచ్చేసేయచ్చు. ఆ ఇళ్ళ పై వరకే వెళ్ళొచ్చండి. ఏంటి అక్కడ వరకే, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించకండి. ఆ తర్వాత ఏంటంటే ఫ్లైట్ అండి, సినిమాలో ఫ్లైట్ సీన్ ఉంటుంది కదా, ఆ ఫ్లైట్ సీన్ అన్ని ఎలా తీస్తారు ఏంటి అనేది, ఈ మాకు ఫ్లైట్ ఉంటుంది లోపల, మనం పైకి వెళ్ళి ఫ్లైట్లో చూడొచ్చు. ఇదంతా లాంజ్ అనమాట. షూటింగ్ అన్నీ ఇక్కడ తీస్తారండి. మనం సబ్జెక్ట్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, హైదరాబాద్ అయితే హైదరాబాదు, చెన్నై అయితే చెన్నై, మలేషియా అయితే ఆ బోర్డులన్నీ మార్చేసుకుంటారనమాట. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని షూటింగ్ చేసుకోవాలి. షూటింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు అవన్నీ కూడా మార్చుకోవాలండి. జస్ట్ వాళ్ళు ప్లేస్ ఇస్తారు అంతే. అట్లాగే ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిగిన ఫస్ట్ ప్లేస్ ఏదో గుర్తుందా మీకు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఫస్ట్ షూటింగ్ శ్రీకాంత్ సినిమా, ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్, ఫస్ట్ సినిమా. చూసారా, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చేసే పనిలో నిలిచిండిపోతాయి. చూడండి అక్కడ టోకెన్ చెప్పే కదా మ్యాగీ ఫ్రీ అని, అక్కడ తీసేసుకున్నాను. చూడండి అక్కడ ఫ్లైట్ సెక్షన్ ఇట్లాంటివన్నీనండి చెప్పే కదా. పైకి వెళ్తే మనకు ఫ్లైట్ కూడా ఉందండి, ఫ్లైట్ కూడా మీరు చూడొచ్చు, కూర్చొని ఫొటోస్ కూడా దిగచ్చు ఎయిర్పోర్ట్లో. అదిగో వచ్చిందా ఎయిర్పోర్టు, ఫ్లైట్. ఆ ఫ్లైట్లోనే ఏం లేదండి, సినిమా షూటింగ్కి కెమెరాకి ఎంత చిన్న ప్లేస్ అయినా సరే, ఒక అగ్గిపెట్టిలో కూడా క్యారెక్టర్లను పెట్టి కూడా చేసేయచ్చండి, అంత కెమెరాలు వచ్చినాయి. ఆ ప్లేస్ గురించి ఆలోచించవద్దు, ఏ అద్భుతమైనా చేసేయగలనమాట. చూడండి ఆ తర్వాత అండి నెక్స్ట్ ప్లేస్, బీ రెడీ. మామూలుగా ఉంటుందండి నెక్స్ట్ ప్లేస్. బాబా భాగవతం, శ్రీకృష్ణుడి భాగవతం అండి. ఆ సెట్ ఇంకా ఉంది, వెళ్ళే దారిలో ఆ జైలు కూడా మనకు చూపిస్తూ ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేదండి భాగవతం సెట్ అండి. భాగవతం సెట్ అండి నిజంగా అద్భుతం అండి. నాకు 2 కళ్ళు సరిపోలేదండి భాగవతం సెట్. ఇక్కడైతే ఆపరు, బహుశా షూటింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది, అందువల్ల ఏంటంటే ఆపలేదండి. నేను ఈ రామోజీ ఫిల్మ్కి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు అర్థం అవటం కోసం నేను చూపిస్తానండి. అద్దెకొండ వచ్చేసాము, అస్సలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇది అయ్యేంతవరకు నేను మాట్లాడను. చాలా అద్భుతమైన మ్యూజిక్ పెడతాను, వినండి. ఆ తర్వాత నేను మళ్ళీ వస్తాను. అద్భుతం కదా భాగవతం సెట్టు. బాబా నిజంగా ఎంత అద్భుతం అంటే కళ్ళకి కట్టినట్టు. బాపు గారు ఎక్కడున్నారో కానీ, బాపురామణ గారు, నాకు తెలిసినంత వరకు ఈ సెట్టు ఆయన ఆధ్వర్యంలో, ఆయన డైరెక్షన్లో జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఆ మహానుభావుని మనం తలుచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బాహుబలి సెట్కి వచ్చేస్తాం, అసలు తీసుకొచ్చేస్తారు అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా బాహుబలి సెట్, ఓకేనా? ఫుల్గా అన్నమాట, బేభత్సంగా. మ్యాక్సిమం టైం మెయింటైన్ చేసుకోండి జాగ్రత్తగా. బాహుబలి సెట్లోకి వెళ్ళిపోదాం. ఫుల్గా మీరు చక్కగా ఎంతసేపుగా ఉండి అంతసేపు చేయండి. కానీ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకునే విషయం ఏంటంటే టైం మెయింటైన్ చేయండి. వాళ్ళు టైం చెప్తారు, టైం చెప్పినప్పుడు మీరు రాలేదనుకోండి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక్కోసారి. కాబట్టి ఆ టైంని మీరు మెయింటైన్ చేయండి, అదొకటి ఇంపార్టెంట్. మామూలుగా టికెట్ తీస్తున్నారనుకోండి, బస్సులు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి, వస్తుంటాయి, దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చండి. దాన్ని బట్టి మళ్ళీ బాహుబలి సెట్ అయిన తర్వాత నేను వస్తాను. ఆ తర్వాత మీకు ఒక అద్భుతమైన ప్లేస్ అండి, ప్రపంచంలోని అత్యద్భుతమైన పక్షులు, ప్రపంచం అన్నీ కూడా కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారండి. అది ఇంకా చాలా ఉంది. అలా అది
ఎంట్రన్స్ అండి, బాహుబలి సెట్ ఎంట్రన్స్ మొత్తం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే బాహుబలి సెట్లో ఏంటంటే అన్నీ ఉన్నాయండి. చక్కగా టైం వదిలేటప్పుడు టైం అడుగుతారు కదా, మీరు విఐపి టికెట్ తీసుకుంటే ఆ టైం ప్రకారం మీరు చూసుకోండి. ఇదంతా బాహుబలి సెట్ అండి. ఈ లోపల ఏంటంటే ఒక రెస్టారెంట్ ఉందండి. ఆ రెస్టారెంట్లో బాహుబలి తాళి కూడా ఉందండి. అది కనుక మీరు పూర్తి చేశారనుకోండి, మీ ఫోటో ఆ సెట్లో పెడతారు. చూస్తారు కానీ అది కూడా బాహుబలి సెట్ అంతా కూడా మొత్తం అంతా చూసేయండి. మనం చూడటం కంటే ఫోటోలు ఎక్కువ తీసుకుంటాం కదా, కానీ ఒక నిమిషం చూడండి, ఫోటోలు తర్వాత తీసుకోండి. తర్వాత ఏంటంటే మన ఫోటోలు తీసి మన ఫోటోల్లో చూసుకోవాలి. ఇక అప్పుడు వీడియో చూసినా ఒకటి, ఇది చూసినా ఒకటి. ముందు ఏంటంటే ఆ ప్లేస్ మొత్తాన్ని చూసి ఆ తర్వాత ఫోటో సెషన్ కార్యక్రమం పెట్టుకోండి. అది అత్తారింటి దారిలో ఇదండి, ఆ పక్కనే ఉంటుంది. అది కూడా మీరు చూడొచ్చు మీకు వీలుంటే. చాలా ప్లేసులు ఉన్నాయి, చాలా ప్లేసులు చూపిస్తారండి, ప్రతిదీ చెప్తూ ఉంటారు, మనం చూసుకుంటే వెళ్ళిపోవటమే. దేవసేన సినిమా అంతా గుర్తుకొస్తుంది కదా. రెస్టారెంట్లో ఫుడ్ కూడా ట్రై చేయండి. ఇక్కడ మాత్రం మనం డబ్బులు పెట్టాలి. మనకేంటంటే ఆ విఐపి టికెట్లో వచ్చేది మధ్యాహ్నం లంచ్ ఒకటి, ఫుడ్ ఒకటి, తర్వాత వచ్చేటప్పటికల్లా మామిడికాయ జ్యూసు, తర్వాత ఒక టీ, చక్కగా అవన్నీ కూడా తీసుకోవచ్చు. 89 రూపీస్ ఇది ప్లస్ ఫుడ్. నా ఉద్దేశం అయితే కనుక మీరు చక్కగా విఐపి టికెట్ తీసుకొని రావటం బెస్ట్ అండి. నా ఉద్దేశంలో అయితే కనుక ఫుడ్ అంటే మనం 2-3 తీసుకున్న 600-500 అయిపోద్ది. ఎందుకు అంత బాధ, ఫుల్గా తినేయచ్చు కదా, బాగా తిరిగి ఉంటాం, అలసిపోతాము. కాబట్టి మీరు కూడా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. మరి 8 మంది 10 మంది ఉన్నారనుకోండి, అది మీ చాయిస్. ఆ కుర్చీలో కూడా మీరు కూర్చోవచ్చు. చక్కగా చూశారు కదా, అది ఆనందానికి అవసరం ఏమంటారు చూసారా, అది ఇంత తక్కువలో అసలు. కేవలం ఒక్క సెట్లో ఆ ప్లేస్లో సినిమా అంత తీశారు అంటే నిజంగా గ్రేట్ కదా. తర్వాత ఇక్కడి నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నామండి. చూశారు కదా ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారో. ఎవరికన్నా అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, చూడండి, నేనైతే ఇదే చూడటం, నేను ఎంత పెద్ద దాంట్లో కూడా చూడలేదు. ప్రతి చోట షాపింగ్ ఉంటుంది. షాపింగ్ గురించి మీరేం ఆలోచించక్కర్లా. కానీ అన్ని క్వాలిటీ ఉన్నాయండి, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ప్రతిదీ కూడా క్వాలిటీ ఉంది, క్వాలిటీ లేకుండా అసలు లేదండి. అన్నిటికంటే నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే భాగవతం సెట్ ఒకటి, తర్వాత వచ్చేటప్పటికల్లా పక్షులండి. ఆ పక్షులు నిజంగా మనం చూడలేం. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి పక్షులు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు. ఇప్పుడు నేను చూపించేదంతా ఈ షాపింగ్ కానీ లేకపోతే అంతా కూడా ఒకే ప్లేస్లో ఉండి నేను చూపించేదంతా కూడా. ఇక్కడ మామూలు రోజుల్లో వెళ్తే పర్వాలేదేమో కానీ అంటే సెలవు రోజుల్లో కానీ ఇంకో రోజుల్లో వెళ్తే జనాలు ఇక్కడ కూడా ఒక క్యూ, ఒకరి తర్వాత ఒకరు ఇంతే. ఇక చూడండి, ఇదే నేను చెప్పిన పక్షులదండి. అసలు చాలా బాగున్నాయండి. ఇక్కడే ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఉంది, దానికి ముందు అనమాట, జస్ట్ ఆ పక్షులు దానికి ముందే బటర్ఫ్లై పార్క్ ఉంది. చెప్పే కదా చాలా ఉన్నాయని. నేను చెప్పలేదనుకోండి, ఇవంతా మీరు వీడియో మొత్తం మీరు చూడలేదనుకోండి, ఎన్ని ప్లేసులు చెప్పానండి. నేను చెప్పినవి ఎన్ని ఉన్నాయి, కొన్ని చూడాల్సినవి, మామూలుగా చూడాల్సినవి కూడా నేను అవన్నీ కూడా మిస్ చేసి ఉంటాయి కదా. సో మార్నింగ్ 9 కల్లా బిగిన్ చేస్తే సాయంత్రం వరకు 9 వరకు అండి. ఏది స్పెషల్ రోజుల్లో, నేను మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి, మామూలు రోజుల్లో అయితే 6 కల్లా క్లోజ్ అయిపోద్ది. ఫంక్షన్స్ రోజు ముఖ్యమైన రోజుల్లో ఉంటాయి కనుక నైట్ ఈవినింగ్ 5 తర్వాత మీకు లాస్ట్లో మీరు అది కూడా చూడండి, అద్భుతంగా ఉంటుంది. చూడండి ఆ వాటర్ ఫాలు, ఆ సౌండ్ కూడా ఒరిజినల్గా చక్కటి సౌండ్. నేను పెడతా చూడండి ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి వినండి. ఎలా ఉంది సౌండ్, బాగుంది కదా, అక్కడ ఉన్న ఫీల్ వస్తుంది కదా. చెప్పే కదా పక్షులన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచి సేకరించారు, అది ఏ దేశము, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలం దాని ఫుడ్డు. కానీ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఉన్న జంతువులకి వాటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ పెట్టద్దండి. అలా పెడితే మీరు వాటిని అనారోగ్యానికి గురి చేసినట్టే. తెలుసా మీకు ఆ విషయం? మనం తింటున్నాం కదా అని చెప్పి దానికి ఇచ్చామని కదా ఏదో తినేస్తుంది. ఏమంటే ఒక డాగ్ ఉందనుకోండి, దాని ఫుడ్ కాకుండా మనం వేరే ఏ ఫుడ్ అన్నా పెడితే అది వైలెంట్గా మారుతుంది. తెలుసా మీకు? అది కుక్కలు, డాగ్స్ పెంచేవాడికి తెలుసు, జంతువులు పెంచేవాడికి తెలుసు అండి.
అందుకే ఆ ప్రతి చోట పెడతారు, ఫుడ్ పెట్టద్దు అంటారు. ఎందుకు ఫుడ్ పెట్టద్దు అంటారు? ఒక్కటి కాదు ప్రాబ్లం. కాబట్టి వాటి మీద నిజంగా మీరు ప్రేమ ఉంటే ఫుడ్ పెట్టకండి. సంరక్షణ వాళ్ళు పెడతారు కదా, మనం ఎందుకు మీరు ఫోటోలు తీసుకోవడానికి మనం ఫుడ్ పెట్టేసేయటం కరెక్ట్ కాదు కదా. అవన్నీ చూడండి, మొత్తం అంతా కూడా చాలా బాగుంటుంది ఆ ప్లేస్లో, ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా. చెప్పా కదా, ప్రతి చోట కూడా షాపింగ్ ఉంటుంది. షాపింగ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొన్ని పక్షులు అండి, రకరకాల పక్షులు కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే మళ్ళీ ఒక వాటర్ ఫౌంటైను, ప్లస్ ఆ లోపల చీకటి బౌద్ధీసం లాగా ఉంటుంది, ఆ లోపల చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది లోపల. అబ్బో ఎంత ప్లేసులండి, ఎన్ని ప్లేసులండి. కాస్త ఎక్కడికక్కడ వెళ్తాం, చూడటం, ఒక 5 నిమిషాలు గ్యాప్తో ఎక్కడొక్కడ కూర్చోవటం, మళ్ళీ బిగిన్ చేయటం, ఇట్లా చేశారనుకోండి మీకు శ్రమ అనిపించదు. గార్డెన్ చూడండి, నేను ఒక రోజు మొత్తం ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా నేను మొత్తం అలాగే చేసుకుంటూ వచ్చానండి. ఎన్ని చేసి 40 మినిట్స్ వీడియో పెట్టేసి ఇవన్నీ చేయటానికి నాకు 2.5 డే పట్టిందండి. ఎడిటింగ్ కానీ అన్నిటికీ కానీ మొత్తం అంతా. సో మీ అందరూ కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు చూడాలి అని కదా. చూడండి, లోపల చెప్పే కదా, ఆ దాటి లోపలికి వెళ్తే ఎంత బాగుంటుందంటే అసలు చూడగలమా ఇవన్నీ మనం? మామూలుగా చూస్తూ ఉండండి. సహజంగా మీరు మామూలు రోజుల్లో వెళ్ళినా సరే, సాయంత్రం 6 వరకు అన్నా సరే మీరేం అవ్వక్కర్లేదు. అన్ని ప్లేసులు ఈ వీడియోలో నేను ఎన్నైతే చూపించానో అన్ని ప్లేసులు అన్నీ మామూలుగా అందరూ చూడొచ్చండి. కానీ ప్రత్యేకమైన రోజుల్లో ఏంటంటే కనుక సాయంత్రం 6 నుంచి 9 వరకు ఆ లైటింగ్ మధ్య ఆ సందర్భాన్ని బట్టి, అప్పుడు ఆ రోజున్న పండగను బట్టి విశేషంగా వాళ్ళు అనేక రకమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తారు. అంటే స్టేజ్ మీద డాన్స్ వేయటం అట్లాంటివి. నేను ఇప్పుడు నేను వెళ్ళినప్పుడైతే కనుక తెలుగు సినిమా 110 సంవత్సరాల సందర్భంగా వేశారండి. అప్పుడు ఆ పాటలు అప్పటి పాటల నుంచి చేసుకుంటూ వచ్చారు. అది మాత్రం అద్భుతంగా ఉంది. ఈ వీడియో పెట్టిన తర్వాత మీరు ఎంత వీలైతే అంత తొందరగా సంక్రాంతి లోపు కనుక మీరు వెళ్తే దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా మీకు ఇబ్బంది ఏం లేదండి. ఆ సాయంత్రం ఈవినింగ్ కల్చర్లో మాత్రమే ఉండవు తప్ప నుంచి ఇదన్నీ మామూలే, చూపించేదంతా మామూలే. మీరు లైట్లు వేసిన దగ్గర నుంచి మాత్రమే మామూలు రోజుల్లో వెళ్తాం. ఆ తర్వాత 6 తర్వాత అంటే లైట్ వేసిన తర్వాత ఓన్లీ స్టేజీ మీద ఆ పాటలు డాన్సులే ఉంటాయి. దాని గురించి మీరు ఏం ఆలోచించక్కర్లా. ఏంటి చూడండి, చెప్పే కదా. ఆ తర్వాత రైడ్స్ అన్నీ కూడా ఫ్రీయే. మీరు స్పెషల్ టికెట్ తీసుకున్నారనుకోండి, ఏపీ టికెట్ గ్రీన్ సింబల్ ఉన్న తీసుకున్నారు చెప్పే కదా, అది తీసుకున్నారనుకోండి రైడ్ 1 నిమిషంలో కూడా అలా వెళ్ళిపోవచ్చు. చూడండి, ఇప్పుడే సాయంత్రం అవుతుంది, లైట్లు వేస్తున్నారు. చూడండి అలాగా చక్కగా చూడండి, లైట్లు వేసారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మాత్రం ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఉంటుందండి. మామూలు రోజుల్లో ఏంటంటే ఈ రైడ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, అవన్నీ తిరగచ్చు, ఇబ్బంది లేదు. సాయంత్రం 6 వరకు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, స్టేజ్ ప్రోగ్రాంలే ఉంటాయి ఆ సందర్భాన్ని నుంచి. నేను అందుకే ఇక్కడి వరకు నేను వీడియో చేస్తాను. అది ఎలా ఉంటుందో, ప్రత్యేక రోజుల్లో ఎలా ఉంటుందో కూడా నేను ఒక్కసారి మీకు చూపిస్తాను. ఒకసారి మీరు చూడండి. సాయంత్రం అవుతుంది కదండి, చక్కగా ఆ లైటింగ్లో కూడా ఒక్కసారి మీరు చూడండి. ఇదంతా కూడా మీరు చూడగలరు.
ఈ రైడ్ కూడా ఫ్రీయే. చూడండి ఇప్పుడే కొద్దిగా లైట్లు వేస్తున్నారు. ఈ లోపల అన్నమాట. ఇక్కడ దింపేస్తారండి. ఇక్కడ దింపిన తర్వాత మనకి టైం వదిలేస్తారు. చూడండి అక్కడే. మళ్ళీ ఇక్కడి నుంచి బస్సు ఎక్కి మనం బయటికి వెళ్తాము. చెప్పే కదా రెయిన్ డ్యాన్స్ గురించి. అది ప్రత్యేక సమయంలో ఇట్లాంటివన్నీ కూడా వేస్తారండి. ఇక్కడ మాత్రం మేము వెళ్ళినప్పుడు నేను చెప్పా కదా, ఈ వీడియో పెట్టిన తర్వాత 15 డేస్ సంక్రాంతి లోపు కనుక మీరు చూసుకొని 110 డేస్ సినిమా సెలబ్రేషన్ సంబంధించి అనుకుంటే ముందు అర్జెంటుగా చక్కగా మీరు చూసేయండి. తర్వాత ఎప్పుడు వెళ్దాం అనుకున్నప్పుడు కంటే ఇప్పుడు వెళ్ళండి. అద్భుతంగా ఉంటుందండి. సాయంత్రం అక్కడ కూర్చొని అవన్నీ కూడా చూస్తుంటే. అట్లాగే నేను ఈ వీడియో పెడుతున్నాను, మీరు వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. అన్నీ తెలుసు కదా మీకు, ప్రతిసారి వింటానే ఉంటారు కదా, మరి చెయ్యాలి కదా. కదా 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 చూడండి. మళ్ళీ మరో మంచి వీడియోతోటి మీ జీవీఆర్. ఓకే.